ఎమ్మెల్సీ కవిత తరపున వాదనలు ప్రారంభమయ్యాయి. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, పరీక్షల సమయంలో తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలంటూ సింఘ్వి అన్నారు. ప్రధాని మోడీ చాలా సందర్భాలలో పిల్లల పరీక్షల సన్నద్ధతపై లెక్చర్ ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు. తల్లి అరెస్టు, పరీక్షల నిర్వహణ పిల్లోడిపై ప్రభావం ఉంటుందని వెల్లడించారు. తండ్రి ఉన్నాడు కానీ న్యాయ పోరాటంలో ఉన్నాడని పీఎంఎల్ఏ సెక్షన్ 45 కవిత కుమార్ని పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని సింఘ్వి కోరారు. ఏప్రిల్ 16 వరకు కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, కవిత కుమారుడు పరీక్షల షెడ్యూల్ని కోర్టు ముందు సింఘ్వి పొందుపరిచారు. కవిత తన కుమారుడికి మద్దతుగా ఉండేందుకు బెయిల్ ఇవ్వాలని సింఘ్వి కోరారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఫోన్లో అశోక్. ఢిల్లీ లిక్కర్ కేసులో వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నారు. సో నేడు కవిత కేసు బెయిల్ పిటిషన్ పై కోర్టు తీర్పు వెల్లడించింది. 3 రోజుల క్రితం వాదనలు విన్న కోర్టు ఈ రోజు తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. సో 10:30 గంటలకు సిబిఐ స్పెషల్ కోర్టు భవేజ న్యాయమూర్తి తీర్పు వెల్లడించనున్నారు. సో తన కుమారుడికి పరీక్షల నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. సో ఇప్పటికీ క్రమంలో పూర్తి వాదనలకే ముగిశాయి. విపక్షాల ఈడీ ఇటు కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. సో ఈ సందర్భంగా కవిత బయటికి వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారంటూ ఈడీ వాదనలు వినిపించింది. మరోపక్క కవిత తరపు న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ సో తండ్రి ఏదైతే కవితకు సంబంధించిన భర్త బిజీ షెడ్యూల్ కారణంగా ఈయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి కొడుకును చూసుకునే బాధ్యత తల్లికి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆయనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన మొన్న జరిగిన వాదనలు వినిపించారు. సో ఏమైనప్పటికీ ఈ రోజు మరికొద్ది సేపట్లో 10:30 గంటల ప్రాంతంలో కవితకు బెయిల్ ఇస్తారా ఇవ్వరా అనేది మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరొకటి సాధారణ బెయిల్ కూడా ఒకటి ఉంది, అది పెండింగ్ లో. అది ఏప్రిల్ 20న దానికి సంబంధించిన వాదనలో కోర్టు వినపడుతుంది. సో రేపటితో అదేవిధంగా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ కూడా ఉంది. రేపు కూడా మళ్ళా ఆమెను కవితను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. సో ఈ రోజు ఒకవేళ బెయిల్ కాకపోతే మాత్రమే రేపు యాక్టివ్ గా 14 రోజుల కస్టడీ ముగిసింది కాబట్టి జ్యుడిషియల్ కస్టడీ రేపు కోర్టులో హాజరుపరచబోతున్నారు. సో రేపు మరికొద్ది సేపట్లోనే దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.